తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీన నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ జరగనుంది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ మధ్య ఇంటర్మీడియట్లో ప్రవేశాలను నిలిపివేస్తూ అధికారుల ప్రకటన చేయడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వానికి తెలంగాణ విద్యాశాఖ కమిషన్ సూచనలు చేసింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న సర్కార్ ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టింది. పైగా సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నట్లు భావిస్తోంది. విస్తృత సంప్రదింపుల తర్వాత శాసనసభలో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు చాలా అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. పైగా అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వెంటనే ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో సిబిఎస్ఈ తరహాలో అమలవుతున్నట్లు 11, 12 తరగతులను నిర్వహించాలని, దీని ఫలితంగా డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని తెలంగాణ సర్కార్ భావించింది. అందుకే మెజారిటీ రాష్ట్రాల్లో అమలవుతున్న 11, 12 తరగతుల విధానాన్ని అనుసరించాలని అనుకుంది. కానీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఇలా పలు వర్గాల నుంచి దీనిపై అసంతృప్తి, ఆందోళన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తెలంగాణ విద్యాశాఖ కమిషన్ అందించిన నివేదికతో ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ విద్యను ఎప్పట్లాగే అమలు చేయనుంది. విస్తృత సంప్రదింపులు, మేధావులు, విద్యారంగ నిపుణులతో చర్చించాక అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విషయంలో గతంలో అయితే ఏదైతే నిర్ణయం తీసుకుందో, ముఖ్యంగా పాఠశాల విద్యలో దీన్ని విలీనం చేయాలని చెప్పేసి భావించింది. వాస్తవానికి దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా సేమ్ సిబిఎస్ఈ ప్రకారంగా కూడా దీనికి సంబంధించి సిబిఎస్ఈ విధానం ఏదైతే ఉందో, సేమ్ 11th, 12th సిస్టమ్ ఏదైతే ఉందో అదే విధానాన్ని కొనసాగించాలి రాష్ట్రంలో కూడా అని చెప్పేసి భావించారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు ఇదే అంశాన్ని కూడా చెప్పారు. అయితే ఈ సంవత్సరం నుంచే విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సంవత్సరం నుంచే ఆ ప్రక్రియను, అంటే ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి ఆ ప్లేస్లో పాఠశాలలు దాన్ని విలీనం చేసి 11th, 12th స్టాండర్డ్ను కొనసాగించాలని చెప్పేసి భావించారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్కు దానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాఠశాల విద్యలో విలీనం చేయడానికి కొన్ని సాంకేతికమైన అంశాలు ఉన్నాయి, దాన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి దాన్ని అన్నింటి కూడా షార్ట్అవుట్ చేయాలంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ పరీక్షలు కూడా పూర్తి అయిపోయినాయి, వారికి సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఈ విధానానికి సంబంధించి కాస్త టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒకవైపు ఇంటర్మీడియట్ సంబంధించిన వాటికి సంబంధించి కూడా ప్రవేశాలకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో దానికి సంబంధించి కూడా ప్రవేశాలకు వాటి అనుమతించట్లేదు. కాబట్టి ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నదంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతోటి మరోసారి కూడా సమీక్ష చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం గతంలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సేమ్ ఇప్పుడు విద్యాశాఖ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అధికారులతోటి పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన నేపథ్యంలో కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా మరోసారి షార్ట్అవుట్ చేసి వాటిని పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యుల నిర్ణయం అందరినీ కూడా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే సిబిఎస్ఈ విధానం పూర్తిగా 11th, 12th స్టాండర్డ్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది మొత్తం దేశంలో కేవలం ఒక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఆ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు కూడా లేదు. కాబట్టి సేమ్ అదే మిగతా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విధానాన్ని కూడా తెలంగాణలో అందిపుచ్చుకొని ముందుకెళ్లాలి. స్టాండర్డ్స్ కొనసాగించాలంటే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి టెక్నికల్గా ముడిపడి ఉన్న అంశాలన్నింటి కూడా షార్ట్అవుట్ చేయడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం యథావిధిగా సేమ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలను కంటిన్యూ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.